నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. ప్రస్తుతం ఉన్న కాలంలో ప్రతి కుటుంబానికి వైద్య సేవలు ముఖ్యమని, అటువంటి వైద్య సేవలు పేద మధ్యతరగతి వారికి కూడా అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో కాకినాడ ఏడీబీ రోడ్లో గల మెడికవర్ ఆసుపత్రిలో అతి తక్కువ ధరలలో వైద్య పరీక్ష నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక సదుపాయం ఏర్పాటు చేశామని హాస్పిటల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నందిగొళ్ల అంజిబాబు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు మికిన విశ్వేశ్వరరావు, కొండల సాయి యాదవ్, కాళ్ల ధనరాజు, తుమ్మలపల్లి నాని, మారే బుజ్జి తదితరులు ఈ వైద్య పరీక్షల గురించి వివరించి పోస్టర్ను ఆవిష్కరించారు. ఎలా చూడండి, అందరూ ఎలా చూడండి ఒకసారి. ఓకే, ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేశారు డాక్టర్ నాయక్ సార్. హాస్పిటల్ పూర్తి సహకారం అందించింది. నా జేబులో అప్పుడు 1000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఎవరో మాకు సరిగ్గా తెలియదు, కానీ బైక్ వేసుకొచ్చి ఆర్సీ పెడితే డైరెక్ట్ సర్జరీ చేశారు నాకు మీ దగ్గర హాస్పిటల్. ఆ ఇల్లు నా దగ్గర ఉంది. మా మినిమం రెస్పెక్ట్ సార్ ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి ఈ హెల్త్ ప్యాకేజ్ లాంచ్కి వచ్చినందుకు టు ఆల్ ద ఎస్టీమ్ గెస్ట్స్. సో ఈరోజు మనం అందరం ఇక్కడ కూడుకున్నాం. ఐ థింక్ ఎవ్రీవన్ నోస్ ద రీజన్ ఎందుకు వచ్చాము ఇక్కడికి. టుడే వీఆర్ గోయింగ్ టు లాంచ్ హెల్త్ ప్యాకేజ్, హెల్త్ చెకప్ ప్యాకేజ్. ఓకే, సో బేసిక్లీ ఏదైతే రక్త పరీక్షలు, ఏదైతే ఇన్వెస్టిగేషన్స్ 6,750 రూపీస్ అండి. యాక్చువల్లీ ఒక్కొక్క రక్తం అయితే కిడ్నీ కవర్ అయిపోతుంది, లివర్ ఫంక్షన్ అయితే లివర్ కవర్ అయిపోతుంది, అలానే యూరియా, తర్వాత సిబిసి కంప్లీట్ బ్లడ్ కౌంట్కి, బోన్ మ్యారోలో ఎనీ ప్రాబ్లం ఉన్నా, సెల్స్ సరిగా లేకపోయినా, మెచ్యూర్గా ఫామ్ అవ్వకపోయినా తెలిసిపోతుంది మనకు. అదే కాకుండా గుండె సమస్యలు చాలా మోస్ట్ కామన్ మెడికల్ డయాగ్నోసిస్ ఈజ్ ఎంఐ, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. అంటే మామూలుగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే హార్ట్ అటాక్ అండి. సో హార్ట్ అటాక్ అంత కామన్ అయిపోయింది. ఈరోజు నేను ఇక్కడ నిల్చొని ఉండొచ్చు, నెక్స్ట్ డే వెనకాల వెళ్ళంగానే ఏమైనా అవ్వచ్చు. సో లైఫ్కి దేనికి గ్యారంటీ లేదు. ఇప్పుడు నార్మల్గా ఉండే ఇండివిజువల్స్లో కూడా ఏ ప్రాబ్లం అయినా రావచ్చు. సో అందుకే ఈ హెల్త్ చెకప్ అనేది అందరికీ ఇంపార్టెంట్ అండి. సన్నగా ఉంటే కాదు, లావు ఉంటే కాదు, పొడుగు ఉంటే కాదు, తెల్లగా ఉంటే కాదు, నల్లగా ఉంటే కాదు, ఇర్రెస్పెక్టివ్ మీరు ఎక్కడి నుంచి వచ్చినా, ఏ డిస్ట్రిక్ట్, ఏ స్టేట్ నుంచి వచ్చినా హెల్త్ చెకప్ అనేది యాన్యువల్ హెల్త్ చెక్ అంటాం. ఐ థింక్ కార్పొరేట్ సెక్టర్లో చాలామంది ఇక్కడ పనిచేస్తూ ఉండొచ్చు సార్. మీ పార్టీలో కూడా యాన్యువల్ హెల్త్ చెకప్స్ అని చేపిస్తూ ఉంటాము. సో అలానే మేము కూడా సొసైటీ, కమ్యూనిటీకి బెస్ట్ చేయాలని మెడికవర్ హాస్పిటల్ సైడ్ నుంచి అట్రాక్టివ్ ప్యాకేజెస్ పెట్టాలని ఓన్లీ జస్ట్ 800 రూపీస్ అండి. 800 రూపీస్ అంటే జస్ట్ ఒక సూపర్ స్పెషాలిటీకి లైక్ ప్లాస్టిక్ సర్జరీ, ఎండోక్రైన్ ఆర్ న్యూరో సర్జరీ, జస్ట్ ఒక డాక్టర్. కార్యకర్తలందరికీ, బీజేపీ ఫ్యామిలీ మెంబర్స్కి, కార్యకర్తల ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ మేము ఏదైనా చేయాలి సార్, మీ హాస్పిటల్ నుంచి మాకు ఏదైనా చేసి పెట్టండి అని అడిగారండి. సో జనరల్గా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వయసుతో సంబంధం లేకుండా మా మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జేసన్ గారు చెప్పినట్టు ఏంటంటే ఈ ఎంఐతో బాగా ల్యాండ్ అవుతున్నారు. రెగ్యులర్గా ఏంటంటే హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతున్నారు అందరూ కూడా, వయసుతో సంబంధం లేకుండా. సో ఒక హార్ట్ ఎలా ఉందో తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు అయితే చేస్తామండి. సో హార్ట్ పరీక్షల్లో స్టార్టింగ్ నుంచి ఈసీజీ కానీ, 2D ఎకో కానీ, టీఎంటీ కానీ, యాంజియోగ్రామ్ కానీ, ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్న పరీక్షలు. ఇందులో స్టార్టింగ్ నేను చెప్పిన ఈసీజీ కాస్తే జనరల్గా 200 రూపాయలు ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఈసీజీ తీసుకుని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలన్నా 500 రూపీస్ కన్సల్టేషన్ ఉంటుంది. సో ఒక ఈసీజీ ఒక డాక్టర్ కన్సల్టేషన్ 700 రూపాయలు అవుతుంది. సో విశ్వేశ్వరరావు గారు అడిగారని చెప్పేసి కార్యకర్తల కోసం, బీజేపీ కార్యకర్తల కోసం మేము ముందుకు వచ్చి 800 రూపాయలకి ఈ ప్యాకేజ్ ఇవ్వాలని అనుకున్నామండి. ఎందుకంటే ఇందులో
హాస్పిటల్కి రెవెన్యూ గురించి కానీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించేది ఏం లేదండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ప్రజలకు ఎలాగైతే సేవ చేస్తుందో, ఎందుకంటే మన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ దేశం ముందుకు వెళ్తుంది. సో ఆయన పార్టీలో ఉన్న విశ్వేశ్వరరావు గారు కూడా కాకినాడ జిల్లాకు సంబంధించి నేను కూడా మా కార్యకర్తలందరికీ ఏదైనా చేయాలని చెప్పేసి ముందుకు రావడంతో మేము మెడికవర్ హాస్పిటల్ తరఫున ఈ ప్యాకేజ్ ఇచ్చామండి. సో స్పెషల్లీ ఏంటంటే బీజేపీ కార్యకర్తలకి, బీజేపీ లీడర్స్, వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ కూడా ఈ ప్యాకేజ్ వర్తిస్తుంది సార్. 800 రూపాయలకి నేను ఏదైతే టెస్టులు చెప్పానో దాదాపు 63 రకాల టెస్టులు ఉంటాయి సార్ ఇందులో. సో దగ్గర 7,000 రూపాయలు అవుతుంది సార్. దాన్ని మేము ఒక 800 రూపాయలకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. సో రేపటి నుంచి ఈ టెస్టులు మా హాస్పిటల్లో రెగ్యులర్గా అందుబాటులో ఉంటాయి. ఆయన ఏంటంటే మేము ఈ దేశంలోనే చాలా అతిపెద్ద పార్టీ సార్, ఈ రాష్ట్రంలో మా వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పగానే మేము ఒక నెల ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాం. అంటే ఒక రోజు కాదు, ఒక 30 రోజులు పెట్టాం సార్ ఇది. సో 25వ తారీఖు ఫిబ్రవరి నుంచి మార్చి 31 దాకా ఈ టెస్టులు కొనసాగుతూ ఉంటాయి సార్. అండ్ ఈ సందర్భం వచ్చింది కాబట్టి మీడియా మిత్రులందరికీ ఒక విన్నపం అండి. నేను గత ఆర్గనైజేషన్లో పనిచేసినప్పుడు మీరందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. సో మీ అందరూ కలవడానికి నాకు ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. సో ఈరోజు నాకు అవకాశం దక్కింది. సో నేను ఈ మెడికవర్ హాస్పిటల్కి సెంటర్ హెడ్గా హాస్పిటల్ ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మెడికల్ సూపరింటెండెంట్ గారు జేసన్ గారికి, అదేవిధంగా కొండల సాయి కుమార్ గారు జిల్లా భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ గారు, అదేవిధంగా ముసలిగండి సురేష్ గారు ఉపాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా, అదేవిధంగా మారే బుజ్జి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా కాళ్ళ ధనరాజు గారు మన కిసాన్ మోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా సపోర్టింగ్ స్టాఫ్, డాక్టర్స్, మన మెడికవర్ స్టాఫ్ అందరికీ కూడా నమస్కారాలండి. చాలా ఆనందం. మెడికవర్ హాస్పిటల్ ఒక బ్రాండ్. ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా అద్భుతం. మన కాకినాడలో నేను కూడా కాకినాడలోనే ఉండే వ్యక్తిని కాబట్టి ఇక్కడ ఎవరికైనా సరే ఏదైనా హెల్త్ పరమైన ఇబ్బందులు వస్తున్నప్పుడు ఏ విధంగా హాస్పిటల్స్ రెస్పాండ్ అవుతున్నాయో నేను కూడా స్వయంగా చూస్తున్నా. సాధారణంగా అన్ని హాస్పిటల్స్ బాగానే చూస్తున్నప్పటికీ కూడా మెడికవర్ వారు బీజేపీకి అనుబంధ సంస్థ, బీజేపీ వారికి అనుబంధ సంస్థ అనేది మాత్రం నిజం కాదండి. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జనరల్గా కొంచెం పూర్. మిగతా పార్టీలాగా మా పార్టీ కార్యకర్తలు అంత ఆర్థికంగా స్థితిమంతులు ఎక్కువ మంది ఉండరు అని చెప్పి పర్సనల్గా రిక్వెస్ట్ చేశాను సార్. అంతేగాని సామాన్యుల్ని మనల్ని విడదీయమని కాదు, దయచేసి ఆ రకంగా తీసుకోవద్దు. అదేవిధంగా తమరు చెప్పింది పెద్దలు ఎలాగో ఆలోచిస్తారు, తగు నిర్ణయం తీసుకుంటారు, అది వేరే విషయం. అంటే ఇందులో ఒక చిన్న విషయం సార్, ఇప్పుడు అందరికీ కూడా హెల్త్ కాన్షియస్నెస్ వచ్చింది. కానీ ఎంత హెల్త్ కాన్షియస్ వచ్చినప్పటికీ కూడా మనం హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకొని తక్కువ రేట్లో మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం అనేటువంటి విధానం రావాలంటే వారికి వచ్చేటువంటి అఫోర్డబిలిటీ కూడా రావాలి. అటువంటిది మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం అవకాశం మా పార్టీకి ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మిగతా పార్టీస్ వారు కూడా అప్రోచ్ అయితే వారు ఏం చెప్తారో మరి నాకు తెలియదు. రెండవది, ఇక్కడ రాజకీయ విధమైనటువంటి అంశం మాత్రం దయచేసి అనుకోవద్దండి మీడియా మిత్రులారా. దయచేసి మరొకసారి చెప్తున్నాను, ఎందుకంటే మనం పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం చాలా రోజుల నుంచి, సార్ మా పార్టీ కార్యకర్తలు పూర్, మీరు దయచేసి ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఇక లైఫ్ చాలా అన్సర్టెన్ అండి. ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఉన్నంతలో భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని గుర్తించి మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం, ముఖ్యంగా సెంటర్ హెడ్ గారు అంజిబాబు గారు తీసుకున్న చొరవకి మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా